నమస్కారం V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను, నన్ను ఆదరించి గెలిపించాలంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తెలియజేస్తా, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారంటున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది, 5K రన్ నిర్వహించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్. మద్యం సేవించి పాఠశాలకు వస్తున్న టీచర్, మాకొద్దు ఈ టీచర్ అంటున్న విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించి నన్ను గెలిపించండి అంటున్నారు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు. మన ఊరికి మన వీరా కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల పక్షాన నిలిచిన జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు మెరుగైన విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిందన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలనలో విద్యా, వైద్యం, సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు. జగనన్న చేసిన సంక్షేమాన్ని చూసి రానున్న ఎన్నికలలో గెలవలేననే భయంతో టీడీపీ, జనసేన, బీజేపీ మరికొన్ని పార్టీలు జతకట్టి జగనన్నని ఓడించడానికి వస్తున్నాయన్నారు. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండలంలో దుర్గం నుంచి సిద్ధరాచర్ల, బోయికొట్టాల, మాలవల్లపల్లి మీదుగా బండ్లపల్లికి చేరుకొని ఇక్కడ ప్రచారం నిర్వహించి ఇక్కడ బండ్లపల్లిలోని పల్లెనిద్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నారు, అలాగే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము కూడా ఎంతో ధీటుగా ఈరోజు ఏ రాష్ట్రంలో జరిగినంత సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, అందుకే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. మార్చి 28 నుంచి ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజా ఆశీర్వాద యాత్రలో గడప గడపకు తెలియజేస్తామని అన్నారు. శంషాబాద్ అమ్మపల్లి దేవాలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, ప్రతిరోజు 10 నుంచి 20 గ్రామాలలో తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీడియా ప్రెస్ మిత్రులందరికీ నా నమస్కారం. నాతో సహా ఉన్న బీజేపీ నాయకులు కేఎస్ రత్నం గారు, మాజీ ఎమ్మెల్యే, అట్లనే కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ, పరమేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఎలక్షన్ ప్రకటించక ముందే బీజేపీ పార్టీది ఒక రౌండ్ ప్రచారం అయిపోయింది. ప్రతి మండలానికి పోయినాము, ప్రతి ఇంటికి పోయినాము, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పోయినాము, ప్రసాదం అందించడము, మరి ప్రతి మండల్లో యాగాలు అయినాయి, ప్రతి మండల్లో హెల్త్ క్యాంపులు అయినాయి, అదే కాక ప్రతి మండల్లో భజన కాంపిటీషన్లు అయినాయి, వాలీబాల్ టోర్నమెంట్స్ అయినాయి, క్రికెట్ టోర్నమెంట్స్ అవుతున్నాయి, ఇవి కొన్ని అవుతున్నాయి. కానీ మొత్తము మన నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా విజయ సంకల్ప యాత్ర అంతటా అయిపోయింది. అదే కాక ఎన్నో ప్రోగ్రాంలు, నేషనల్ బీజేపీ ప్రోగ్రామ్, స్టేట్ బీజేపీ ప్రోగ్రామ్, ఇంకా క్యాండిడేట్ ప్రోగ్రాంలు, ఇవన్నీ కూడా ఒక విడత అయిపోయింది. అయిపోయినాక ప్రకటన వచ్చినాక మాకు ఇంకా కొంచెం టైం దొరికింది. ఎందుకంటే బీజేపీ పార్టీ కార్యకర్తల బలంతో గెలిచే పార్టీ. అయితే ఈ పార్టీ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడనైతే పార్టీల ఇంకా మంచిగా బలంగా కావాలనో, ఇంకా మంచిగా బూత్ వరకు నిర్మాణం కావాలనో అక్కడ బలంగా చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక యాత్ర, ప్రజా ఆశీర్వాద యాత్ర అని రేపటి సంధి నేను మొదలు పెడుతున్నాను. ఇక్కడ రేపు పొద్దున ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ ష్యూర్ నినాదంతో వికారాబాద్ పట్టణంలో ఎన్నేపల్లి చౌరస్తా నుండి అలంపల్లి చౌరస్తా వరకు 5K రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు పలు అధికారులు పాల్గొన్నారు. దేశం భారతదేశం. మన దగ్గర ఉన్న ఓటర్ల సంఖ్య సుమారుగా 97 కోట్లు, 97 crores ఓటర్స్. అయితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు, 1-2 కాదు, అన్ని దేశాల జనాభాతో కూడా దానికంటే మనకు ఓటర్ సంఖ్య ఎక్కువ. సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోసం షెడ్యూల్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి మనం పార్లమెంట్లో ఉన్న సభ్యులను ఎన్నుకుంటాం.
మనం ఇక్కడ ఎంపీలు అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. సో దానికి సంబంధించి మన దగ్గర మన జిల్లాలో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు పార్టీ వస్తాయి. ఒకటి సివెల్ల కాన్స్టిట్యూన్సీ, రెండవది కొడంగల్ ప్రాంతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. ఈ ఏరియాలో ఉన్నది సివెల్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి మీ క్యాప్ మీద ఒక డేట్ ఉంది. ఏం డేట్ అది? May 13. ఏంటిది? May 13 ఏం జరగబోతుంది? పోలింగ్ జరగబోతుంది. ఎలక్షన్స్ మనం ఆ రోజు ఓట్ వేయబోతున్నాం. ఇక్కడ ఎక్కడ మీకు పోల్ అని రాలేదు మీద. ఎందుకు రాలేదంటే మీకు కొంచెం ఆలోచిస్తారని. May 13 ఎందుకు పెట్టిందని ఆలోచిస్తారని ఉద్దేశించాను. దాన్ని పోల్ అని రాయలేదు. May 13 అంటే 13 మే రోజు మనం ఆ రోజు ఎన్నికల్లో భాగంగా ఓటు వేయబోతున్నాం. సో భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలం జీపీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని గదిలో వేసి నిర్బంధించారు. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్న కృష్ణ ప్రతిరోజు పాఠశాలకు తాకి వచ్చి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను విరిచి వాటితో తమ పిల్లలను కొడుతున్నాడని ఆగ్రహించారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ తాగుబోతు టీచర్ ఉంటే తమ పిల్లలను పాఠశాలకు పంపమని తల్లిదండ్రులు ఖరాఖండిగా చెబుతున్నారు. ఎవరు? ఎందుకని? కరెక్ట్ చెప్పాలి కదా. మేము ఈ స్కూల్లో చదివిన వాళ్ళం సార్. ఇప్పటికీ కొట్టారు సార్, వాడుకున్న వాళ్ళే మేము ఆయనతో సహా. అబద్ధమని చెప్పట్లేదు, ఎవరు చెప్పలేదు. చెప్పరుగా. పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలకి అబద్ధం చెప్పరు కదా సార్. అంట పెడతా అయినా గుడిగా ఇక బడిగా నిన్న ఎవడు తాగిరమ్మన్నాడు? తాగొచ్చిన ఇష్టం వచ్చిన కొడితే ఊపుకుంటారు అనుకుంటానా? ఒప్పుకొని నాకు ఇబ్బందులు ఉన్నాయంటాను. ఎవరికి లేదు. ఇక్కడ రైతు ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఈ కాదు, మీరే మంచి వాళ్ళు. ఇంకా మీకు టయానికి జీతం వస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి నాకు. మామూలుగా ఇది చేశాను, నేను ఏం చేయలేదప్ప. ఎందుకు మాట్లాడతారు మీరు? మళ్ళీ లేక మేము కార్యక్రమం పెడతాను. కొట్టినా చేసినా మాట్లాడొద్దు, అంతేగా. అది కాదు, రూల్స్ మాట్లాడవచ్చు, మాట్లాడాలి. కాదనట్లేదు. నువ్వు మంచిగా ఉన్నావా చెప్పు ఒక మాట. పిల్లలే చెప్తున్నారు మీరు తాగొచ్చారని. మీరు అబద్ధం ఆడతారు ఏంటంటే? మీరు అబద్ధం ఆడతారు. నేను అబద్ధం ఆడాలి. తాగొచ్చారుగా మీరు? నేను చెప్పగా అదే ఇప్పుడు చెప్పండి, తాగొచ్చారా మీరు? ఇప్పుడు తాగొచ్చారుగా ఏమండి సార్? తాగొచ్చారు కానీ మీరు ఇప్పుడు మీరు తాగొచ్చారా? ఇప్పుడు మీరు క్లారిటీగా నాకు ఇప్పుడు చెప్పండి, తాగొచ్చారా మీరు? తాగి రాలేదా? రాలేదని ఒప్పుకోండి. మేము ఇప్పుడే మిమ్మల్ని బయటకు తీసుకెళ్తాం. మీరు తాగొచ్చారా లేదా? నిర్మల్ జిల్లా మంచిర్యాల దేవిబాయి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న యువకుడు లక్ష్మణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తుండగా ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆ యువతి కొన్ని రోజులుగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు లక్ష్మణ్. సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు ఫస్ట్ కానిస్టేబుల్ ఎస్సీఎల్ కనిపించింది. టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కనిపించింది. పోలీసు వాళ్ళు చూస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. మేము చేసేది ఏమున్నారు? మమ్మల్ని కూడా అవునబ్బా, ఎవరు రాదు కదా. Thank you.
అవునబ్బా, ఎవరు రాని కదా వాళ్ళు ఉన్నప్పుడు మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకి మా దగ్గర పనిచేసే లక్ష్మణ్ అనే వ్యక్తి నిష్ప్రయోగంగా పడి ఉన్నారని మనకు విషయం వస్తే మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన మొత్తం చనిపోయి ఉన్నాడు. ఆయన వద్ద సూసైడ్ నోట్ అన్నట్టుగా ఉంది. మా మా మేము చూస్తే పరిస్థితులను చూస్తే ప్రేమ విషయంలో కొద్దిగా పర్సనల్ దీంట్లో గురయ్యి ఆయన సూసైడ్ చేసినట్టుగా మేము గ్రహించాము. ఇందులో మన మేనేజ్మెంట్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధం ఇటువంటిది లేదు. సరే ఎట్లా సూసైడ్ చేస్తున్నాం? సూసైడ్ ఎట్లా చేస్తున్నాం? మరి ఎమర్జెన్సీ విభాగంలో దొరికే ప్రాణ పరిస్థితిలో మనం వాడే ఇంజెక్షన్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది అనేది మేము అనుకుంటున్నాం. అంటే అది ఏందో అనేది మనకు మిస్సింగ్ అవుతుంది. మరి ఏందో అనేది తెలియదు సార్. మనం ఇన్వెస్టిగేషన్స్ ఇచ్చాము. సీసీ ఫుటేజ్ అంతా ఉంది. అలా ఏమన్నా ఉంటే కూడా మేము మీకు తెలియజేస్తాము. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సైదుపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. 3 రోజులుగా యజ్ఞ యాగాలు, విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు, భరతనాట్యం, కూచిపూడి, సంగీతం, భజనలు కనుల విందుగా జరిగాయి. 3 రోజులు జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। हस्तं प्रक्षाल्य आचम्य अपवित्रस्पवित्रो వాసర్వావస్థరుడు అని చెప్పారు. ఎలాగైతే ఆయన రామచంద్ర ప్రభుకి ముందు నుండి ఎలాగైతే సేవలు చేశారో, ఏ కష్టం రాకుండా, ఏ నిధి రాకుండా, అలాగే వీరు యజమాన దంపతులు అందరూ తీసుకొని రావాలి.
అనంతపురం జిల్లాలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైన అంజలి మృతిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై వెంటనే స్పందించారు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంజలి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని మంచి జీవితం కల్పిస్తామని దస్తగిరి బాలులు నమ్మించి ఆమెను శారీరకంగా వాడుకున్నారు. ఈ విషయంలో అంజలిని ఆమె భర్త నిలదీసి తీవ్రంగా కొట్టడం, ఆ తర్వాత మృతి చెందడం, అంజలి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని మంచి జీవితం కల్పిస్తామని నమ్మబలికి ఆమెను శారీరకంగా వాడుకొని మోసగించడంతో ఈ ముగ్గురుపై కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఎస్పీ గారు దాన్ని నోటీస్ చేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు నోటీస్ చేసి ఇమ్మీడియట్గా 1 గారిని అలర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని, వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నిన్న జరిగి కంటిన్యూగా 24 hours లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ బేల్దార్గా పనిచేసే బాలు అని చెప్పేసి దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ 9 గంటలకు తీసుకొని పోయినట్టు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత ఏమని చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితులని అసలాగా చేసుకుని ఆమె భర్తతో సరిగా లేనందువల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు. ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది. మళ్ళీ తీసుకొని తెలియజేశాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా హింస పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది. తర్వాత అతను ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పూడ్చివేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకొనేసి ఎగ్జిబిషన్ చేయించి ఎగ్జూమ్ చేయడం జరిగింది. బాడీని కూడా ఎగ్జూమ్ చేసి దాంట్లో చెప్తే అది న్యాచురల్ డెత్ కాదు, అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది. దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అనే అతన్ని దాదాపు ఒక 15 సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకునింది. వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వ్యసనాలకు బానిసలై వాళ్ళంతా తిరుగుతూ బెల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఈమె యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ కూడా వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది. ఈరోజు అతను వాళ్ళ యొక్క బెల్దార్లే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరకంగా కూడా చేసినారు. దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక పడతా ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగిన దానివల్ల చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక విచారణ జరిగింది. వాళ్ళిద్దరు ముగ్గురిని కూడా బాలు అనే బేల్దారిని, దస్తగిరి అనే మేస్త్రిని, నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వితిన్ 24 hours మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 24 hours మేము వచ్చేసేసి దాన్ని అక్యూట్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎగ్జిబిషన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ చట్టరీత్యా వాళ్ళపైన తగు చర్యలు తీసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను, నన్ను ఆదరించి గెలిపించాలంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తెలియజేస్తా, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారంటున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది, 5K రన్ నిర్వహించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్. మద్యం సేవించి పాఠశాలకు వస్తున్న టీచర్, మాకొద్దు ఈ టీచర్ అంటున్న విద్యార్థులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.